వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్, లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఫ్రై చేశాక బీట్రూట్ చాలా స్మూత్గా, చాలా డెలిషియస్గా, చాలా బాగుంటుంది. తింటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తూనే నోరూరిపోతుంది కదా. సో లెట్స్ స్టార్ట్. బీట్రూట్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి నేను గ్రీన్ మిర్చి తీసుకున్నాను. ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి గ్రీన్ మిర్చిని. ఎందుకంటే మనకి గ్రీన్ చిల్లీస్ ఎక్కువ మనం తినలేం కాబట్టి ఇలా పెద్దగా కట్ చేసుకుంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు బీట్రూట్ని డైరెక్ట్గా కాకుండా ఇలా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఇలా పైన ఉన్న తొక్కంతా తీసేయాలి, కట్ చేసుకోవాలి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజుగా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రైకి మనం ఈ బీట్రూట్ని చాలా చిన్న పీసెస్గానే మనం కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 బీట్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బీట్రూట్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి గ్రీన్ మిర్చి వేస్తున్నాను. గ్రీన్ మిర్చి వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఫ్రై అయ్యింది. మిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోకి కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పీసెస్ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేస్తున్నాను. వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది బీట్రూట్ అనేది పిల్లలకి అలాగే పెద్దలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా మనం బీట్రూట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్నాక క్యాప్ పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇందులో ఎలాంటి వాటర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే మనకి బీట్రూట్ అనేది ఫ్రై అయిపోతుంది. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి ఇలా క్యాప్ తీసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ కుక్ అయిపోయింది. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బీట్రూట్ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా హెల్దీ బీట్రూట్ రెసిపీని ఎంత సింపుల్గా, చాలా ఈజీగా చేసి చూపించాను కదా. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.